ఆదాము తక్కువ కాదండి, అవ్వ తక్కువ కాదు. దేవుడా మా ఇద్దరు పిల్లలు పోతే పోయారు, వాళ్ళకి ప్రతిగా ఇంకో కుమారుడు మాకు కావాలా, ఇంకో కుమారుని మేము కనాలా, ఇంకో కుమారుడు ద్వారా మా వంశావళి జరిగించుకోవాలా, మా వంశావళిని అభివృద్ధి పరచుకోవాలా, మా వంశం ఆగిపోకూడదు. ఎంత పట్టుదలండి! ఎవరినైనా ముందు చూసారా? వాళ్ళు ఎవరైనా వాళ్ళకి మనుషులు కనబడుతున్నారా? కానీ వారికి అర్థమైంది, దేవుని మర్మం అర్థమైపోయింది. అప్పుడు చదువులు ఉన్నాయా, నాలెడ్జ్లు ఉన్నాయా, ఏమైనా తెలుసా? ఎలా తెలుసుకున్నారు? ఎలా అర్థమైంది విషయాలంటే దేవుడే ప్రతి మనిషికి కూడా నేర్పించాడు. ఇక్కడ షేతు వారు కన్నారు. షేతు ఏం చేశాడట? ఎనోషు కన్నాడు. ఎనోషు కన్న తర్వాత ఏమైందంట? ప్రార్థన చేయడా ఆరంభమైంది. హల్లెలూయా! అంతవరకు దేవునికి ప్రార్థన చేయాలనే తెలియదు. దేవా, ఈ భూమి ఇచ్చావు, ఈ ఆకాశం ఇచ్చావు, ఈ సూర్యుడిని ఇచ్చావు, ఈ చంద్రుడిని ఇచ్చావు, ఇవన్నీ ఇచ్చావు నాయనా, నీకు స్తోత్రమని వాళ్ళు ప్రార్థన చేయలే.